నిన్న మొన్నటి తిరుపతి ఘటన మరొక ముందే మహాపుణ్యక్షేత్రం సింహాచలంలో భక్తుల ఆర్ధనాదాలతో ఆంధ్ర రాష్ట్రం కన్నీటి పర్వతమైంది. వరాహ నృసింహస్వామి వారి నిజరూప దర్శనం చందనోత్సవం నాడు చోటు చేసుకున్న అత్యంత విషాదకర సంఘటనతో యావత్ ఆంధ్ర రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. 3 రోజుల ముందు నిర్మించిన ప్రహరీ గోడ 7గురిని పొట్టన పెట్టుకుంది. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాలను కేజీహెచ్కి తరలించారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే శ్రీ వరహాలక్ష్మీ నరసింహస్వామి అవతారంలో కొలువు తీరినటువంటి మహాపుణ్యక్షేత్రం సింహాచలంలో అత్యంత ఘోరమైన సంఘటన ఈరోజు చోటు చేసుకుంది. చందనోత్సవం సందర్భంగా స్వామివారి దర్శనానికి వచ్చినటువంటి లక్షలాది మంది భక్తుల్లో కలకలం సృష్టించబడింది. ఎందుకంటే ఒక వాల్ కూలిపోయి, అంటే ఒక నిర్మించినటువంటి ప్రహరీ గోడ కూలిపోయి ఆ కిందన శిథిలాల్లో 7గురు మృత్యువాత పడడం అత్యంత విషాదకరమైన సంఘటనగా ఈరోజు యావత్ రాష్ట్రం అంతా కూడా ఒక్కసారిగా సింహాచలం వైపు చూడడం జరుగుతుంది. ఆ ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి 4గురు అక్కడికక్కడే మృతి చెందడం అత్యంత బాధాకరమైన విషయంగా భావిస్తున్నారు. అదేవిధంగా అడివరం చెందినటువంటి ఒక స్టీల్ ప్లాంట్ ఉద్యోగి, అదేవిధంగా ఇతర జిల్లాలకు సంబంధించినటువంటి మరొక ఈరోజు 7గురు మృత్యువాత పడడం, అదేవిధంగా కొంతమంది గాయాల పాలయ్యి ఈరోజు కొంతమంది విశాఖ కేజీహెచ్లో, అదేవిధంగా కొంతమంది విమ్స్ హాస్పిటల్లో కూడా చికిత్స పొందుతూ ఉన్నారు. వారి పరిస్థితి కూడా ఎలా ఉంటుందని ఒక భయం అయితే కనుక ఏర్పడుతుంది. ఏదైనా కూడా ఇది పూర్తిగా ఒక వాల్ కూలిపోయింది, దానికి తగినటువంటి రక్షణ తీసుకోలేదు అంటే అది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యంగా భావిస్తున్నారు మరికొంతమంది. అయితే 4 మంత్రులతో కూడినటువంటి ఒక బృందం కమిటీగా ఏర్పడి సుమారు 15 రోజులుగా సమీక్షలు సమావేశాలు నిర్వహిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాము, సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ, అదేవిధంగా స్వామివారి దర్శనానికి వస్తున్న వారందరికీ కూడా స్వామివారి దర్శనం కల్పించడమే లక్ష్యంగా భావిస్తున్నామని చెప్తూనే ఈరోజు ఇంత విషాదకరమైనటువంటి సంఘటనకు మెట్లు ఏర్పడ్డాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వారు చేసినటువంటి సమీక్షలు ప్రభావం ఏ విధంగా పనికొచ్చింది అన్న విషయం అయితే కనుక ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తూ వస్తున్నారు. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యంగా భావిస్తూ మరికొంతమంది ఆరోపణలు చేస్తున్నారు. అయితే ప్రభుత్వం ఇప్పటికే స్పందించి ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయలు చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించింది మృత్యువాత పడిన వారికి. అదేవిధంగా క్షతగాత్రులకు 3 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించింది. కానీ ఇక్కడ కొంతమంది ప్రతిపక్షాలు, అదేవిధంగా కుటుంబ సభ్యులు కూడా పూర్తిగా డిమాండ్ చేస్తున్నారు. ₹1 కోటి ఎక్స్గ్రేషియాతో పాటు చనిపోయినటువంటి వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కావాలని చెప్పి డిమాండ్ చేస్తూ వస్తున్నారు. దీని మీద ఈరోజు విశాఖ కేజీహెచ్ దగ్గర అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులతో కుటుంబ సభ్యులు, అదేవిధంగా నగరానికి సంబంధించినటువంటి వామపక్ష నాయకులు చర్చలు జరుపుతున్నారు. ఈ చర్చలు ఏ విధంగా ప్రతిష్ఠానికి తెలియాల్సి ఉంది. ఇంకా చంద్రబాబు నాయుడు కూడా ఇప్పటికే పూర్తిగా ఒక సమీక్ష సమావేశం నిర్వహించారు. దీనికి గల కారణం ఏంటనేది. అయితే ఇక్కడ కారణం ముఖ్యంగా 3 రోజుల క్రితం నిర్మించినటువంటి ప్రహరీ గోడ ఇదే ముఖ్యమైన కారణంగా భావిస్తున్నారు. ఎందుకంటే బస్సులు ఏర్పాటు చేసాము, ఇచ్చినటువంటి భక్తులందరినీ కూడా క్షేమంగా పైకి తీసుకెళ్తున్నాము స్వామివారి దర్శనం వరకును, అదేవిధంగా ఎక్కడ ఎవరికి ఎండ వాన తగలకుండా తగిన ఏర్పాట్లు చేశాము అని చెప్తూనే పూర్తి స్థాయిలో భద్రత కూడా పోలీసు బలగాలతో ఏర్పాటు చేశామని చెప్తున్నారు. సుమారు 2000 మంది పోలీసులతో అయితే కనుక పోలీసు పహరా కాయిస్తామని చెప్తూనే ఈరోజు రిటర్నింగ్ వాల్ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోవడం అయితే కనుక ఈరోజు ప్రభుత్వం ఒక పెద్ద నింద మోయాల్సిన నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఒక నానుడు ఉంది. సింహాచలం అప్పన్న స్వామివారి నిజరూప దర్శనం రోజు తప్పనిసరిగా ఉరుములతో కూడిన వర్షం కురుస్తుంది అన్నటువంటి నానుడు ఉంది. అదొక సెంటిమెంట్గా ఉత్తరాంధ్ర వాసులు కూడా భావిస్తూ వస్తుంటారు. అదేవిధంగా వర్షం కురిసేటప్పుడు ఈ మూడు రోజుల క్రితం నిర్మించినటువంటి గోడ ఈ భక్తుల తాకిడి తట్టుకోగలదా లేదా అన్న ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక కూడా ఏర్పాటు చేసుకోలేకపోయింది. పూర్తిగా ప్రభుత్వ వైఫల్యంగా కనిపిస్తుంది. ఆ రిటర్నింగ్ వాల్ మీద ఒకేసారి పడిపోవడంతో ఆ వాల్ ఒకసారి కూలిపోయింది. ఆ కూలిపోయిన గోడలు శిథిలాల కింద అయితే కనుక భక్తులు చిక్కుని 7గురు అక్కడికక్కడే ఊపిరాడక మృత్యువాత పడడం జరిగింది. అత్యంత విషాదకరమైన సంఘటన. అయితే ఇప్పుడు మనతో మాట్లాడడానికి విశాఖ కేజీహెచ్ దగ్గర, అదేవిధంగా మార్చురీ విభాగం దగ్గర అయితే కనుక మరి కొంతమంది మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. మన జీటీవీ తోటి వారితో మాట్లాడదాం, వారి అభిప్రాయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చందనోత్సవం అనేది ఏంటంటే ఒక సంవత్సరం ముందే తెలిసిపోతుంది మనకి డేటు. ఆ ప్రిపేర్డ్నెస్ ఉండాలి. ఎందుకంటే ఇవన్నీ అన్ఆర్గనైజ్డ్ టెంపుల్స్. తిరుమల తిరుపతి దేవస్థానం లాగా ఆర్గనైజ్డ్గా ఉండవు. ఎందుకంటే నిత్యం అక్కడ లక్షల భక్తులు వస్తారు. కానీ మన సింహాచలం దేవస్థానం ఏంటంటే ఈ ఒక్క రోజునే 2 లక్షల వరకు కూడా భక్తులు వస్తారన్నమాట. అన్ఆర్గనైజ్డ్ టెంపుల్స్ దగ్గర ఇంకా ఆర్గనైజ్డ్గా ఉండాలి. దట్ ఈస్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్. ఇట్ మే బి ది ఎండోమెంట్ ఆర్ ద గవర్నమెంట్ షుడ్ షోల్డర్ ద రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే ఎండోమెంట్ దగ్గర మ్యాన్ పవర్ చాలా తక్కువ ఉంటుందన్నమాట. పోలీసులు అడావుట్ చేయడం కాదు,
క్యూ లైన్లు కట్టామా అది కట్టామా అనేది కాదు. వెన్ యూర్ కన్స్ట్రక్టింగ్ ద రీటైనింగ్ వాల్స్, వాట్ ఇస్ ద క్యూరింగ్ టైం, దానికి ఎంత క్యూరింగ్ టైం ఇవ్వాలి. అలాగే రీటైనింగ్ వాల్స్ చేసేటప్పుడు ఏం చేయాలి, మనం సియర్ వాల్ టెక్నాలజీతో ఏమో ఆ రీటైనింగ్ వాల్స్ నిర్మాణం చేయాలి. విత్ ఐరన్ కాంక్రీట్తో చేయాలన్నమాట. అక్కడ విజయవాడ కనకదుర్గం దగ్గర చేస్తారే, తెలిసిందే కదా అంతా కూడా. మరి ఎందుకు ఈ హడావుడి పనులు, రాత్రి మీద చేసిన పనులు, టెంట్లో కూడా? అందులో ఇంకోటి ఏంటంటే, ఇందాక చెప్తా ఉన్నారు ప్రళయం వచ్చిందని. మేము చిన్నప్పటి నుంచి చూస్తాం, ఇదే ఊర్లో పుట్టాం పెరిగాం. సింహాచలం దేవస్థానం చందనోత్సవం అనగానే వర్షం కురుస్తుంది, ఉరుములతో కురుస్తుంది. ఇంకేంటి అతని యొక్క నిదర్శనం అది. ఆ నిదర్శనాన్ని ఏమో ప్రళయం అని చెప్పేసి మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇదేం చెప్పండి, నాకు న్యాయం చెప్పండి, నాకు అర్థం కావట్లేదు. సింహాచలంలో జరిగినటువంటి దుర్ఘటన ఏ విధంగా పరిగణించవచ్చు, ఎవరు వైఫల్యం మీరు భావిస్తున్నారు? చాలా బాధాకరమైన సంఘటన ఈరోజు సింహాచలం దేవస్థానం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సుమారు 7 మంది ఈరోజు చనిపోవడం. మరి సింహాచలం దర్శనం కోసం ఒరిస్సా, కలకట్టా నుంచి రాష్ట్రంలో, భారతదేశంలో అనేక రాష్ట్రాల నుంచి ప్రతి సంవత్సరం కూడా దర్శనం రావడం. ఎప్పుడు ఇటువంటి యాక్సిడెంట్ ఎప్పుడు కూడా జరగలేదు. మన గతంలో మనమనలో చేసాం, తిరుపతి వైకుంఠ ఏకాదశికి మరి కొంతమంది చనిపోవడం, ఈరోజు ఇక్కడ కూడా చనిపోవడం. మరి ఎటువంటి భద్రతా పరిమాణాలు తీసుకోకుండా గత 3 రోజుల క్రితమే కాంపౌండ్ వాళ్ళు నిర్మించి మరి 300 రూపాయల టికెట్ అక్కడ పెట్టి రాత్ర మరి ఇంతమంది చనిపోవడం చాలా బాధాకరం. ఏది ఏమైనా కుటుంబ సభ్యులందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు, ₹1 కోటి నష్టపరిహారం, అలాగే ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలని. మరి మా పార్టీ తరఫున కూడా అదే డిమాండ్ చేయాలి. గతంలో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్లో ఏ విధంగా మాజీ ముఖ్యమంత్రి గారు నష్టపరిహారం ఇచ్చారో ఆ విధంగా నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. రాబోయే రాజమండ్రి పుష్కరాల్లో కూడా, గోదావరి పుష్కరాల్లో కూడా గతంలో షూటింగ్ తీసి చాలామంది 30 మంది 40 మంది చనిపోయిన పరిస్థితి. మరి వచ్చే పుష్కరాల్లో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, మరి పర్మనెంట్ ఈవోని వేయాలని, మరి అలాగే జీవీఎంసీ కమిషనర్ కూడా లేకపోవడం మరి చాలా బాధాకరం. విశాఖ నగరంలో ఎప్పుడూ ఇటువంటి సంఘటన జరగలేదు. చాలా తీవ్రంగా మేము దీన్ని ఖండిస్తాం. చందనోత్సవం ఒరిస్సా, ఉత్తరాంధ్ర జిల్లాల నుండి వేలాది మంది, నిజానికి చెప్పాలంటే లక్షలాది మంది వస్తారు. ప్రతి సంవత్సరం అనుభవం వస్తుంది. వచ్చే సంవత్సరం ఏం చేయాలో ముందస్తు జాగ్రత్తలు ఏమి చేయడానికి ఆలోచన చేయరా అధికారులు? గోడ 10 రోజుల కిందట కట్టారట. రిటర్నింగ్ వాళ్ళు కట్టినప్పుడు కాంక్రీట్ సరిగా ఉందా లేదా, ఇది ఎంత ప్రమాదమా, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నారు లేదని చూడకుండా ఏదో తూతూ మంత్రంగా కట్టారని అంటుంది. అది విచారణలో తేలుతుంది అనుకోండి. ఏది ఏమైనా ఈ చందనోత్సవం విశాఖ ప్రజలకి విషాదం మిగిల్చింది. 7గురిని పట్టును పెట్టుకుంది. ఒకే కుటుంబంలో 4 చనిపోయారు. కొడుకు, కోడలు తల్లి, కోడలు మేనత్ 4 చనిపోయారు. ఈ జిల్లాలో 7గురిని పట్టును పెట్టుకుంది. విశాఖ ఉక్కు కర్మారంగంలో పనిచేసిన ఒక కార్మికుడు. వీళ్ళకి ప్రభుత్వం 25 లక్షలు నష్టపరిహారం ప్రకటించింది. దుర్ఘటన ఎవరు ఏం చేయలేరు. కానీ పునరావృతం కాకుండా మీరు ఏం చర్యలు చేపట్టాలో ఆలోచన చేయాలా. భవిష్యత్తులో ఇటువంటిది జరగకుండా చూడాలా. మనం ఎప్పుడైనా ఏదైనా ప్రమాదం జరిగితే ఆ ప్రమాదం ఆ రోజు 2 రోజులు అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ అడావిడి చేస్తారు. కానీ ఎవరు అధికారంలో ఉన్నా మళ్ళీ మర్నాడు మర్చిపోతారు. మేము విశాఖ జిల్లా ప్రజలందరి తరఫున కోరేది ఇటువంటివి జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి. మృతులకు ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనలో జరిగిన మృతులకి అప్పుడు వైసీపీ ప్రభుత్వం ₹1 కోటి ప్రకటన చేసింది. అలాగే ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలా. ఆ కుటుంబంలో ప్రభుత్వం తరపున ఉపాధి కల్పించాలా. ఏదో ఒప్పంద కార్మికుడిగానో ఇది చేస్తే కుదరదు. అది చేస్తే ప్రభుత్వం ఆ కుటుంబానికి న్యాయం చేసినట్టు అవుతుందని విశాఖ జిల్లా ప్రజలందరి తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. 3 రోజుల ముందు గోడ కట్టడం పెట్టండి, ఎంతకంటే అన్యాయంగా. ఆ గోడ కూడా పునాది లేకండి కట్టడమా? మరి అక్కడ ఉన్న అధికారులు ఏం చేస్తున్నట్లు, అక్కడ ఉన్న కాంట్రాక్ట్ ఎవడు? ఇదంతా కూడా కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం. ఈ ప్రభుత్వాలు నిర్లక్ష్యం. డబ్బులు ఇస్తే ఏదైనా చేసేవచ్చు. ఈ రోజు కూడా ఇప్పుడు కూడా పోలీసులు బంధువులకి, బాధితుల పట్ల అత్యంత నిర్లక్ష్యంగా, ధోరణితో వ్యవహరిస్తే మీరు సంతకాలు పెట్టాల్సిందే, లేకపోతే మేము చేసేస్తామని చెప్పడం ఇది మరీ అన్యాయం. ఏంటి బంధువులు వాళ్ళు బాధ కొలది నా కుమారుడు, నా కోడలు, నా కూతురు చనిపోయింది, నాకు ఎవరు బాధ్యతనని మేము పోస్ట్ మ్యాన్ మేము సంతకాలు పెట్టమంటే మీరు తీరాల్సిందే అని చెప్పి హోమ్ మినిస్టర్ సాక్షాత్గా ఇక్కడ చెప్పడం అంత మరింత అన్యాయం. ఇది దుర్మార్గం. ప్రజలందరూ కూడా వ్యతిరేకించాలనే సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం.
చూసాం కదా, జీటీవీతో మాట్లాడినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం అని చెప్తున్నారు. ఎందుకంటే 3 రోజుల క్రితం నిర్మించినటువంటి గోడ మార్గం గుండా భక్తుల్ని ఏ విధంగా పంపిస్తున్నారు అని చెప్పి ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా చనిపోయిన వారి మీద కూడా తీవ్రమైనటువంటి సంఘీభావాన్ని కూడా వ్యక్తం చేస్తూ ఈరోజు వారికి సంతాపం తెలియజేస్తూ ప్రతి కుటుంబానికి కూడా ₹1 ఎక్స్‌గ్రేషియాతో పాటు ఈ క్షతగాత్రులకు కూడా తగిన మూల్యం చెల్లిస్తూనే అదేవిధంగా ఈ ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా కల్పించాలని చెప్పి ఒక ప్రధానమైన డిమాండ్తో అయితే కనుక ఈరోజు అందరూ కూడా వచ్చినటువంటి అధికార పార్టీకి సంబంధించిన నాయకులను నిలదీస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. చూద్దాం ఏం జరుగుతుందో ఏంటనే విషయం కూడా సీఎం చంద్రబాబు నాయుడు దృష్టి కూడా ఇప్పటికే హోమ్ మినిస్టర్ అనిత తీసుకెళ్తున్నారు. ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్నటువంటి తాజా సమాచారాన్ని ఫోన్ ద్వారా చంద్రబాబు నాయుడు తెలియజేస్తున్నారు. అదేవిధంగా భీమిల ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పాటు ఇటు తూర్పు నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే వేలపూడి రామకృష్ణబాబు, నగర మేయర్ పేల శ్రీనివాసరావుతో పాటు మరి కొంతమంది నాయకులు ఉత్తర నియోజకవర్గం శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజుతో పాటు ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ రోజు ఇక్కడ బంధువులను పరామర్శిస్తున్నారు. వీరితో పాటుగా వీరికన్నా ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు గుడివాడ అమర్తో సహా మరి కొంతమంది ముఖ్య నాయకులు రావడం జరిగింది. విశాఖనగరం జిల్లా ఇన్ఛార్జ్ కేకే రాజుతో పాటు మరి కొంతమంది రావడం జరిగింది. వచ్చి బంధువుల కుటుంబాలు కూడా పరామర్శించారు. అంటే ఈ చనిపోయిన వారి కుటుంబాలను కూడా పరామర్శించడం జరిగింది. వారు కూడా ప్రత్యేకమైనటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ చేస్తున్నారు. ₹1 ఎక్స్‌గ్రేషియాతో పాటు ఒక ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తేనే వారికి ఆ కుటుంబాలకు న్యాయం జరుగుతుందని చెప్పి తమ అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తారు. దీని మీద పూర్తిగా డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఆ కుటుంబాలను ఆదుకోవాలి, లేకుంటే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాడతామని చెప్పి కూడా ఇప్పటికే ఎవరు కూడా చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఎప్పుడు కూడా గతంలో ఎన్నడూ జరగని విధంగా ఇప్పుడు కూడా చవిచూడని విధంగా ఈరోజు సింహాచలం దేవస్థానంలో ఇంతటి విషాద ఘటన చోటు చేసుకోవడం యావత్ లోకాన్ని ఇక్కడ ఒకేసారి దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇటీవల తిరుపతిలో జరిగినటువంటి తొక్కిసలాట వార్త ఇంకా మరొక ముందే సింహాచలంలో ఇటువంటి దుర్ఘటన జరగడం అయితే కనుక ప్రతి ఒక్కరిని కూడా ఒకేసారి అవాక్కు గురిచేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇటువంటి పరిస్థితులు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే కనుక ప్రభుత్వం నిర్దిష్టమైనటువంటి ప్రణాళికలు పాటించి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించాలి. అదేవిధంగా రానున్నటువంటి రాజమండ్రి పుష్కరాల్లో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే కనుక గతంలో ఉన్నటువంటి చేదు అనుభవం ఇప్పటికైనా సరే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గ్రహించాలి. అటువంటి అనుభవం మళ్ళీ పూర్తి పునరావృతం కాకుండా తగిన భద్రత తీసుకోవాలని చెప్పి మరి కొంతమంది కోరుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం విశాఖ కేజీహెచ్ దగ్గర మార్చిడి విభాగం దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ సూర్యబాబుతో ప్రసాద్, జీటీవీ న్యూస్, విశాఖపట్నం.